ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఒక పెద్ద సమస్య తీరబోతుంది, ఏ విధంగా సమస్య తీరుతుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల ఫలితాలు ఈరోజు ఈ దినఫలాల్లో వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఉంటుంది. అలాగే సున్నితమైన మనస్తత్వం, చాలా సహనం, ఓపిక కూడా ఉంటుంది. ఫలితాల కోసం ఎంత కాలమైనా నిరీక్షించే స్వభావం వీరికి ఉంటుంది. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే, చాలా కాలం నుండి మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సమస్య మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతుంది. మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యమని మీరు చాలా నిరీక్షణలో కూడా ఉన్నారు. అటువంటి సమస్యకు పరిష్కారం అనేది ఒక వ్యక్తి మాటల ద్వారా మీకు లభించబోతుంది. అంటే మీ యొక్క బంధువులతో కావచ్చు, లేదా మిత్రులతో కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు. మీరు ఏదైనా విషయంలో గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆ మాటల సందర్భంలో ఆ సమస్యకు పరిష్కారం మీకు లభించబోతుంది. ఆ సమస్య తీరబోతుంది. ఈ విధంగా చాలా కాలం మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య తీరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో చాలా కాలం నుండి సమయాన్ని గడపాలని చూస్తున్నారు, కానీ గడపలేకపోతున్నారు. సమయం దొరకడం లేదు. ఈరోజు వారితో సమయం గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా మీకు విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానం రిసీవ్ చేసుకుంటారు. అలాగే కొంతమంది వృషభ రాశి వ్యక్తులు రాజకీయ నైపుణ్యం ఉన్నటువంటి శుభకార్యానికి ఆహ్వానం అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కూడా ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే వృషభ రాశి వ్యక్తులు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశం అనేది 100% మీకు సక్సెస్ అందిపుచ్చుకోబోతున్నారు. కొన్ని విషయంలో అయినప్పటికీ అనుభవజ్ఞుల సలహాలతో, శ్రేయభిలాషులతో చర్చించి ముందుకు వెళ్ళండి. అది మీకు అత్యున్నతమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఉద్యోగస్తులకు కూడా స్థానికులత ఉన్నప్పటికీ మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో ఒకరు మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల వల్ల మీరు దీని కారణంగా మాట పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎదురు చూస్తున్నట్టు వ్యక్తుల్లో గురించి మీరు వారితో సాహసం చేయడం ఉత్తమం.
అలాగే పై అధికారుల గురించి మీ తోటి ఉద్యోగుల ద్వారా నెగిటివ్గా మాట్లాడకండి. అది కూడా మీ సమస్యలకు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన వార్తలకు, అనవసరమైన చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. అలాగే కొన్ని కళలకు సంబంధించిన ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు అని చెప్పుకోవాలి. సినిమా రంగం, మీడియా రంగంలోని వారికి ఈరోజు చాలా వరకు సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి. అయితే శివారాధన చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. గోమాతని ఆరాధించండి ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి ఈరోజు ఈ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.